Next one, dy by dx plus y into tan x is equal to cos cube x. So, ఇది ఒక లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ dy by dx మోడల్. దీని యొక్క స్టాండర్డ్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. dy by dx ప్లస్ p ఇంటూ y is equal to q. సో dy by dx మోడల్లో LDE యొక్క స్టాండర్డ్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. మన ప్రాబ్లం కూడా ఇలానే ఉంది. dy by dx ప్లస్ p అంటే tan x which is a function of x into y that is equal to q. ఓకే, సో pq వాల్యూస్ నోట్ చేసుకుందాం. p అంటే y పక్కన ఉన్నటువంటిది tan x, q అంటే రైట్ సైడ్ ఏదైతే ఉంటుందో అది cos q. ఓకే, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ pq వాల్యూస్ నోట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చేయవలసిన పని we have to find the integrating factor in dy by dx model. సో అది e పవర్ ఇంటిగ్రల్ p dx ఫార్ములా టు ఫైండ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. e పవర్ ఇంటిగ్రల్ p అంటే మన దగ్గర tan x ఉంది, ఇంటిగ్రల్ tan x dx. we have the formula integral tan x means e పవర్ log mod secant x. ఓకే, ప్లస్ సి అనేది మనం చివర్లో రిప్రజెంట్ చేస్తాం. సో ఈ పవర్ లాగ్ అంటే లాగ్ క్యాన్సిల్ చేసుకుంటాము, సీకెంట్ ఎక్స్ ఇక్కడ ఈ అనేది ఉంటుంది జనరల్గా, ఈ పవర్ లాగ్ బేస్ ఈ. సో ఈ రెండు సేమ్ ఉంటాయి కాబట్టి లాగ్ తీసేసుకోవచ్చు, సీకెంట్ ఎక్స్ వస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ ఐఎఫ్. ఓకే, నెక్స్ట్ జనరల్ సొల్యూషన్. జిఎస్ స్టాండ్స్ ఫర్ జనరల్ సొల్యూషన్. ఇది dy by dx మోడల్ కాబట్టి జనరల్ సొల్యూషన్ ఫార్ములా y ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఐఎఫ్ dx ప్లస్ సి. ఓకే, dy by dx మోడల్లో జనరల్ సొల్యూషన్ కనుక్కోవడానికి ఫార్ములా అదే y ఇంటూ ఐఎఫ్. ఐఎఫ్ మీన్స్ వి గెట్ ఇట్ యాజ్ secant x that is equal to integral q. q అంటే cos క్యూబ్, cos క్యూబ్ ఉంది మన దగ్గర, ఇంటూ secant x. IF మీన్స్ secant x dx ప్లస్ సి. సో రైట్ సైడ్ దీన్ని cos స్క్వేర్ ఇంటూ cos x ఇంటూ secant x dx ప్లస్ సి. ఓకే, కాస్ క్యూబ్ని కాస్ స్క్వేర్ ఇంటూ కాస్గా నోట్ చేసుకుందాం. మరి కాస్ సీకెంట్ ఇవి రెండు కూడా రెసిప్రోకల్స్, ఇవి రెండు ఉదాహరణకి ఒకటి క్యాన్సిల్ అయిపోయి 1 వచ్చేస్తుంది. దీస్ ఆర్ రెసిప్రోకల్స్ టు ఈచ్ అదర్. రెసిప్రోకల్స్ అంటే ఇవి రెండు మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. ఓకే, ట్రిగ్నామెట్రీలో స్టార్టింగ్లో ఉంటుంది సైన్ ఇంటూ కొసెక్ ఈజ్ ఈక్వల్ టు 1, అట్లానే కాస్ ఇంటూ సెక్ ఈజ్ ఈక్వల్ టు 1, అట్లానే ట్యాన్ ఇంటూ కాట్ ఈజ్ ఈక్వల్ టు కూడా 1. యాంగిల్ సేమ్ ఉంటే ఆ విధంగా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే, నౌ వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ దిస్. ఇంటిగ్రల్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్, ఇంటిగ్రల్ కాస్ స్క్వేర్. కాస్ స్క్వేర్కి మనకి డైరెక్ట్గా ఫార్ములా లేదు, మనం ట్రిగ్నామెట్రీని ఉపయోగించుకొని మార్చుకోవాలి. దీనికి ఫార్ములా 1 ప్లస్ కాస్ 2x బై 2. కాస్ స్క్వేర్ ఎక్స్కి ఇంటిగ్రేట్ చేయాలంటే ఈ విధంగా నోట్ చేసుకోవాలి, ఇంటూ dx ప్లస్ సి. ఇందులో ఈ బై 2 దట్ మీన్స్ 1/2 పక్కన పెడితే ఇంటిగ్రల్ 1 dx. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, 1 ఒకటి కాస్ 2x ఒకటి, ఆ రెండింటిని మనం ఇంటిగ్రేట్ చేస్తే అయిపోతుంది. ఇంటిగ్రల్ 1 dx అంటే x, ఇంటిగ్రల్ కాస్ 2x dx. సో కాస్ అని చేస్తే సైన్ వస్తుంది, సైన్ 2x. ఇంటిగ్రల్ కాస్ x అంటే సైన్ x, అట్లానే ఇంటిగ్రల్ కాస్ 2x అంటే సైన్ 2x వస్తుంది. ఇంటిగ్రేషన్లో ఎక్స్కు ఉన్నటువంటి కోఎఫిషియంట్ అనేది 1/. ఓకే, సో ఇంటిగ్రేషన్లో ఎక్స్కు ఉన్నటువంటి కోఎఫిషియంట్ని 1/గా నోట్ చేస్తాము. డెరివేటివ్స్లో ముందుకు వస్తుంది, ఇంటిగ్రేషన్లో డినామినేటర్లోకి వస్తుంది. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. దేర్ఫోర్ y ఇంటూ secant x is equal to 1/2 of x plus 1/2 sin 2x ప్లస్ సి. సో దీన్ని ఇంతకు మించి సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు, ఇంతవరకు రాస్తే సరిపోతుంది.